అనేక సార్లు మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నా కరెక్ట్గా చేస్తున్నామా, సరైన దారిలో వెళ్తున్నామా, సరిగ్గానే అప్రోచ్ అవుతున్నామా, ఇట్లా మన మీద మనకే చాలా అనుమానాలు వస్తుంటాయి. అన్నిటికన్నా ముఖ్యం మన గురించి మనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. మనకేం కావాలి, మన టార్గెట్ ఏంటి, అది మనం ఎన్ని రోజులు అచీవ్ చేయాలి, దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఉండాలి. భూమి మీద ఉన్న అంశాలన్నిటినీ మన తల మీద తీసుకోకూడదు. మనకి స్పష్టంగా మనకేం కావాలి అనేది మనకి ఒక స్పష్టత ఉండాలి. చాలాసార్లు అనేక మందికి ఇది అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. ఏదో సాధిద్దామని చేస్తూ ఉంటారు, దేనికోసం తపన పడుతుంటారు, కానీ వాళ్ళ మీద వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. వాళ్ళ మీద వాళ్ళకి ఒక స్వాట్ అనాలిసిస్ ఉండదు. వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటో, వీక్నెసెస్ ఏంటో, ఆపర్చునిటీస్ ఏంటో, థ్రెట్స్ ఏంటో వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇలా అనాలిసిస్ చేసుకోలేకపోవడం వల్ల, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి పూర్తి స్థాయిలో అర్థం కాకపోవడం వల్ల టైం అంతా అక్కడ వృధా అయిపోతుంది అనమాట. ముందుగా మనకు ఒక లక్ష్యంలో మనకేం కావాలి, అది ఎన్ని రోజులు రీచ్ అవ్వాలి, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ముఖ్యం. మీరు ఎవరినైనా చూడండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళనైనా, ఎవరైతే బాగా డిసిప్లైన్గా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్లో వాళ్ళ టైంని మైక్రో ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు ఒక టైంలో ఒక విజన్ స్టేట్మెంట్ రాసుకుంటారు. ఈ వారంలో ఇది చేయాలి, ఇన్ని గంటలో ఇది చేయాలి అని. 1000 days, 2000 days, 3000 days, ఇట్లా వాళ్ళకి కొన్ని పెద్ద పెద్ద టార్గెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి టార్గెట్కి ఒక టైం బౌండ్నెస్ ఉంటుంది. అంటే ఒక టైంలో, ఒక టైం స్పాన్లో ఇది చేస్తాము అని చెప్పి. అలానే ఎవరెటు పోతే అటు, ఎవరు ఎలా చెప్తే అలా కాదు. చాలామంది గాలెట్ వస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారనమాట. కొత్త ఐడియా వస్తే అటు నుంచి అటు ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అలా కాదు. అసలు నీకేం కావాలి, లైఫ్లో నీ లక్ష్యం ఏంటి, నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు, దాని మీద నీకు ఒక స్పష్టమైన క్లారిటీ ఉండాలి. దానికి ఒక పాత్, దాని రహదారి నువ్వే వేసుకోవాలి. దానికి సంబంధించి నువ్వే వర్క్ చేయాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది అనమాట. అలా కాకుండా అబ్స్ట్రాక్ట్గా నేను ఎప్పుడో ఏదో అవుదాం అనుకుంటున్నాను, లేదా ఎప్పటికైనా సరే నేను కలెక్టర్ అవుతాను, ఏదో ఒకటి చేస్తుంటాను, అట్లా కాదు. దానికి ఒక టైం బౌండ్నెస్, దానికి ఒక క్లారిటీ, దానికి ఒక పాత్వే. విజన్ ఉండగానే సరిపోదు. ఆ విజన్కి ఒక రహదారి ఉండాలి, దానికి ఒక టైం స్పాన్ ఉండాలి. దానికి అనుగుణంగా మనం రోజుని ప్లాన్ చేసుకోవాలి, మంత్స్ని ప్లాన్ చేసుకోవాలి. అట్లా చేయగలిగితేనే సక్సెస్ వస్తాయి.